మనమే వస్తాము అని చెప్పి ముచ్చటగా 4వసారి సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి, ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యేగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉంది. ఇందాక శ్రీరామ్ చెప్తున్నట్టు నిజంగా ఆయన 10 ఏళ్ళు కష్టపడితే ఫలితం ఉంటుంది. ఆయన కష్టపడింది మన కోసం అండ్ ఆ ఫలితం చూసాం. చాలా చాలా సంతోషంగా ఉంది. స్వామి శరణం అంత దేవుడి దయ. సో నిన్నటిదాకా ఈ అడావడి రిజల్ట్స్ వచ్చేసినాయి, ఓ పండగ వాతావరణం స్టార్ట్ అయింది. ఇప్పుడు జూన్ 7th మనమే అంటూ ఇంకో పండగ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 27th కల్కి మళ్ళీ ఇంకో పండగ వాతావరణం. ఇంక నుంచి అన్ని మంచి రోజులే. అండ్ మనమే గురించి మాట్లాడటానికి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు. బట్ శ్రీరామ్ నాకు ఈ కథ ఎప్పుడో చెప్పారు. యాక్చువల్లీ నేను వేరే సినిమా చేయాలి, కానీ నాకే కొన్ని ఆలోచిస్తూ ఏంటి ఈ సినిమాలు అన్నీ సీరియస్గా చేసేస్తున్నాను, అందరూ కనపడినప్పుడు సార్ ఇలా మాన్బాడ్లాగా ఎంటర్టైన్మెంట్ చేయండి, లేకపోతే రన్ రాజారన్ లాగా కావాలి, ఎక్స్ప్రెస్ రాజాలాగా. నాకేమో ఏదో కొత్తగా చేయాలి. బట్ కొత్తగా అంటే ఏముంటుంది, కొత్త కథలు ఏముంటాయి. బట్ కథల్లో క్యారెక్టరైజేషనే ఉంటుంది ఎప్పుడు. మారుతి గారి సినిమాల్లో అది ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. అండ్ అలా చాలామంది డైరెక్టర్లు, ఇప్పుడు కిషోర్ గారు, ఇలా చాలా డిఫరెంట్ కథలు రాసుకుంటూ వచ్చారు. నాకు ఈ మనమే సినిమా ఓకే క్యారెక్టరైజేషన్ ఉంది, బట్ ఆడియన్స్కి మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం, ఏం చెప్తాం అంటే అలా ఎంటర్టైనింగ్గా చెప్పాలి, అలానే ఒక మంచి కథ తీయాలి. శర్వా సినిమా అంటే ఫ్యామిలీస్ రావాలి, మంచి కథ తీయాలి మేము అనుకుంటూ ఉన్నాం. సో నేను అన్ని సినిమాలు కాదనుకుని ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటిఫుల్ పాయింట్, టైం గురించి. ఎందుకంటే మనిషికి మనం ఇవ్వగలిగేది గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంటే అది టైం. ఎందుకంటే తల్లిదండ్రులకి మనం ఇచ్చేది యూజువలీ వాళ్ళకి ఎంత ఆస్తి సంపాదించి పెట్టాం, మనం పెద్ద స్టార్ అయ్యామా, పెద్ద హీరో అయ్యామా, లేకపోతే ఎంత ఆస్తులు సంపాదించాం అనేది కాదు. మనం ఇచ్చే ఒక్క ఫోన్ కాల్, మనం చేసే ఒక్క ఫోన్ కాల్, ఆ టైం వాళ్ళకి ఎంత ప్రెషియస్ అనేది. అంటే ఇది నేను ప్రతి తల్లిదండ్రికి, ప్రతి కొడుక్కి, అలానే ప్రతి లవర్స్కి మనం ఇచ్చుకునే టైం ఎంత ఇంపార్టెంట్. ఒక మనిషికి ఇచ్చుకునే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది ఈ సినిమాలో మేము శ్రీరామ్ ఆదిత్య ఎంత చక్కగా చెప్పారో మీరు చూస్తారు. ఆ లాస్ట్ 40 minutes మిమ్మల్ని ఇంకో ప్రపంచానికి తీసుకెళ్తారు. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇదేమి క్లాసులు పీకుతూ అసలు ఉద్దేశించి కూడా చేయలేదు. చాలా అంటే యాక్చువల్లీ మేము ప్రవీణ్ పూడి గారు ఎడిటర్ చాలా కష్టపడి ఎడిట్ చేశారు. ఎందుకంటే మేము చాలా సినిమా తీసాం, కొన్ని తీయాల్సి వచ్చింది, ఎందుకంటే అవసరమైనంత వరకే పెట్టాం. సో లాజిక్లు ఎక్కువ అతకండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి ఒక మంచి సినిమా తీయాలని తీసాం.